నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకు వేద ఆశీర్వాదాలు అందించిన వేద పండితులు. వేముడలు మండలంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, కారుమూరి సునీల్ కుమార్లు. ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన కోసంపూడి విజయ్. మంత్రి కొట్టు సత్యనారాయణ సారథ్యంలో వైభవంగా శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవం. పోళ్లలో బావి పార్కు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు. శ్రీ బలుసులమ్మ కళ్యాణ మండపంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో వేద ఆశీర్వచనం సభ నిర్వహించారు. తొలుత శ్రీ బలుసులమ్మ తల్లిని డిప్యూటీ సీఎం దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దర్శించుకున్నారు. ఆయనకు దేవాదాయ శాఖ అధికారులు పూర్ణ కుంభంతో వేద మంత్రాలతో స్వాగతం పలికారు. అదేవిధంగా మంత్రికి వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ యువ నాయకులు కొట్టు విశాల్, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, డిప్యూటీ కమిషనర్ విజయరాజు, సీజీఎఫ్ కమిటీ మెంబర్ కర్రి భాస్కర్రావు, బలుసులమ్మ గుడి ఆలయ కమిటీ చైర్మన్ కొట్టు అంజిబాబు, గుండుమొగుల నాగు, వెలనాటి సత్యబాబు, పెదప్రోలు భాస్కర్, అప్పన్న రమేష్ కుమార్, గురజాడ బ్రహ్మాజీ, వట్టిప్రోలు రాము, నున్న రంగనాయకులు, సీజీఎఫ్ మెంబర్ మాకా బాలాజీ, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. జరిగిన ఒకే ఒక యజ్ఞంగా మరీ ఆయన జరిగింది. వేల కోట్ల ఆస్తులు ఆయనకి ఆంధ్రాలో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, మరి మద్రాసులో ఉన్నాయి. కేసులు అతని ముందు అదే చెప్పి అంటే ఇది సత్కార సభని అనౌన్స్ చేయడం జరిగింది. నేను ముందు ఒక కండిషన్ పెట్టాను. సత్కారానికి అయితే నేను దూరంగా ఉంటాను, ఒక ఆత్మీయ సభగా జరుపుకుందాం. ఆత్మీయ సభకైతే నేను అనుకుంటాను. ఎందుకంటే 2 సంవత్సరాల పాటు నా బాధ భరించాను. ఈ 2 సంవత్సరాల కాలంలో నేను ఒక మంత్రిని, అధికారులు, ఆ కింద స్థాయి అధికారులు అని ఎప్పుడు భావించాను. నేనేం మాట్లాడినా కూడా ఒక కుటుంబ పెద్ద ఏ రకమైన ఆదేశం ఇస్తే ఆ కుటుంబాన్ని శ్రేయస్సు కోసం అది ఉపయోగపడుతుంది అనే ఆలోచనతోటే అందరూ కూడా నాకు సంపూర్ణంగా సహకరించుకుంటూ వచ్చారు. ఈ 2 సంవత్సరాల క్రితం నాకు ఈ పదవి రావడం అన్నది
దైవదత్తంగా వచ్చినట్టుగానే నేను భావిస్తాను. ఎందుకంటే నేను చేసిన దానికంటే కూడా మా అధికారులందరూ సహకారం తీసుకుని చేసిన దానికంటే కూడా భగవంతుని అనుగ్రహమే ఎక్కువ ఉండి ఆ కార్యక్రమాలన్నీ విజయవంతంగా అలా దూసుకెళ్ళిపోయాయని నేను అనుకుంటాను. భగవంతుడి ఆశీర్వాదం లేకపోతే ఇన్ని కార్యక్రమాలు జరపడం అన్నది, చాలా తలపడడం అన్నది మనం ఊహిస్తే అనుకుంటే జరిగే కార్యక్రమం కాదు. అటువంటి అవకాశాన్ని ఆ భగవంతుడు నాకు ఇచ్చినందుకు జన్మలకి అర్థం కానీ, ఎందుకంటే ఆ భగవంతుడే నాకు కలిగించిన అదృష్టానికి నాకు ఈ జన్మ సార్లు, ఈ జన్మలో నాకు కలిగించిన అదృష్టంతో నాకు మరో జన్మ లేకుండా చేయమని ఆ పరమేశ్వరుడు ఎప్పుడు కోరుకుంటాడు. అందుకని జన్మంతా ఆ భగవంతుడికి సదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉంటాయని వినపూర్వకంగా నేను తెలియజేస్తాను. ఇవాళ నిజంగా నేను వచ్చిన దగ్గర నుంచి ఒక మంచి వాతావరణం కలిసి వచ్చిందని అనుకుంటాను. ఎందుకంటే నేను రాకముందు మా సోదరు పాపం నాకు ముందు 3 సంవత్సరాలు మంత్రిగా చేశాడు. ఆయన కూడా చాలా చిత్తశుద్ధితోటి సమర్థవంతంగానే చేశాను. కానీ ఎక్కడో చోట ఏదో ఒక రకమైన ఇబ్బంది కలిగించడానికి కొన్ని రాజకీయ పార్టీలు అడ్డంకులు సృష్టించడం, దానికి అవరోధాలు సృష్టించే కార్యక్రమాలు చేయటం, ఉద్దేశపూర్వకంగా భగవంతుడికి అపచారం చేయి తలపెట్టి అదేదో అధికార పార్టీ మీద తోసేయడానికి ప్రయత్నం చేయటం, అంటే భగవంతుడిని ఆరాధించడానికే పుట్టిన పార్టీగా చెప్పుకునేవాడు కూడా భగవంతుడికి అపచారం చేసి అది మనకు తగదలే అనుకోవటం అనేది ఎంత దురదృష్టమో సైనాలు చేస్తాను ఈ దీని విషయంలో. మరి అటువంటి దుస్సాహసాన్ని కూడా వాళ్ళు సాహసించి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేశారు. ఒక దానికి మరి అంతకుముందు శ్రీనివాస్ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఎంతో సమర్థవంతంగా చాకచక్యంగా ఎక్కడ ఎటువంటి లోపం జరగకుండా జరిగిన అపచారాన్ని సమూలంగా గుర్తు చేసేలాగా ఆయన నిర్ణయాలు తీసుకుని దాన్ని ఎంతో సమర్థవంతంగా పరిష్కరించడం జరిగింది. అదృష్టవశాత్తు నేను దేవాదాయ మంత్రిగా వచ్చిన తర్వాత మరి ఆ భగవంతుడు అనుగ్రహం నాకు సంపూర్ణంగా ఉందని అనుకుంటున్నాను. ఎక్కడ ఏ రకమైన ఆరోపణ కానీ ఆక్షేపణ కానీ ఇంకే రకమైన ఇబ్బందులు కలిగితే కార్యక్రమం కానీ ఎవరో చేయకపోవడం అన్నది నిజంగా నా అదృష్టమే. కమిషనర్ గారు వారి యొక్క సారథ్యంలో ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు దేవాలయ శాఖ తీసుకోవడం జరిగింది. సో దానికి కారణం వారి యొక్క అకుంఠిత దీక్ష. అదే రకంగా ఇటువంటి పరిస్థితుల్లోనూ దాన్ని అవ్వాలనే నిర్ణయం వారు తీసుకోవడం, ఆ నిర్ణయానికి దైవం కూడా సహకరించడం జరిగింది. ఆ రకంగా ఈ సంవత్సర కాలంలో ఎన్నో ఉన్నతమైన కార్యక్రమాలు అనేది చేపట్టడం జరిగింది. ఉదాహరణకి నేను జాయిన్ అయ్యానంటే ఏప్రిల్ 10వ తారీఖు గత సంవత్సరం నేను జాయిన్ అయ్యానంటే అప్పుడు శ్రీ మహాలక్ష్మి యాగం మనకు విజయవాడలో తలపెట్టినప్పుడు అది చాలా క్లిష్టమైనటువంటి యాగం. ఎందుకంటే అది మే 12 నుంచి 17వ తారీఖు వరకు, అంటే మనకి గంటలు అగ్రికల్చర్ ఉన్నటువంటి సమయం అది. అటువంటి సమయంలో దాదాపు 1000 మంది రిఫ్యూజీలు దొరుకుతూ, అదే రకంగా అన్ని ఆగమాలను ముఖ్యమైనటువంటి 4 ఆగమాలను కలిపి ఒకే దగ్గర ఆ మహాయాగం జరుగుతున్న ఘనత కారణం ఏంటంటే మన మంత్రి గారి యొక్క పట్టుదల. ఎంతో కాలం నుంచి నేను ఈ డిపార్ట్మెంట్లో ఉన్న దగ్గర నుంచి 24 years ఉంటుంది డిపార్ట్మెంట్కి వచ్చి. డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు అనుకున్నాడు అనమాట, అదేంటి మన ల్యాండ్ని ఎవరైనా వచ్చేసి మన కడ ఎదురుకుండానే జెండాలు కట్టేసేసి గుడ్లు కట్టేసేసి చేస్తే మనం కోర్టుకు వెళ్ళి మనం ఓఏ ఫైల్ చేసుకొని ఆ ఓఏనో 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు నడిచి దానికి మళ్ళీ ఆ ఓఏ కూడా ట్రిబ్యునల్ కూడా చరిమలు లేకుండా ఉండి ఓ నెంబర్ మాత్రం అయ్యండి ఎవరు కోర్టుకు వెళ్ళినా సరే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అని చెప్పి హైకోర్టు జడ్జిమెంట్స్ అన్నీ కూడా.
అని కర్ణాటక భగవంతుడా అని చెప్పేసి 2014-15 స్టార్ట్ చేసుకున్నాం. ఎండోమెంట్ యాక్ట్ మార్చుకోవాలి సూటబుల్గా. గత ప్రభుత్వంలో 2015లో జేసీ ప్రహార్ గారిని మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నవాళ్ళు అప్పుడు మొదలుపెట్టామన్నమాట. ఎంత ప్రయత్నించినా సరే అవ్వలేదు మాకు వల్ల. సో అలాంటి సిచ్యువేషన్ నుండి ఇవాళ మనం గర్వంగా ఇవాళ చెప్పుకునే పరిస్థితి ఏంటంటే, ఎండోమెంట్ ల్యాండ్లో కనుక ఎవరైనా సరే ఒక పాకేశాడంటే 1 వారం 10 రోజుల్లో మనంత గట్టి నిలబడి ఖాళీ చేసుకునే పరిస్థితికి ఇవాళ మనం వచ్చాం. ఎండోమెంట్ యాక్ట్ కావాలి. మా సార్ మాకు సత్యనారాయణ గారి సమయంలో మాత్రం జరగడం అనేది భగవంతుని ఇచ్చిన వారికి ఆశిస్తాను. మరి వారికి వారి కుటుంబానికి తాడేపల్లిగూడెంలో ప్రథమంగా 13 దేవాలయాల నుంచి ప్రచార రథాలు రావటం, పూజలు, వ్రతాలు, కళ్యాణాలు, హోమాలు ఇవన్నీ చేయించి ధర్మ ప్రచారం అంటే ఈ విధంగా ఉంటుంది అని ఆంధ్రదేశానికి నిరూపిస్తూ చివరి కార్యక్రమంగా నిన్న టీటీడీ వారి చేత శ్రీవారి నిత్య సేవలు, సాయంకాలం కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో దేవాదాయ శాఖలో కొట్టు సత్యనారాయణ గారు లాంటి దేవాదాయ శాఖ మంత్రి ఉన్నారా అంటే ఆయన బ్రాడ్గా అందరికీ మేలు చేస్తారా, చేయకపోతారా, కొంతమందికి మేలు జరిగిందా అని ఆ విషయాలు పక్కన పెట్టి ఒక వ్యవస్థగా ముందుకు తీసుకువెళుతూ ప్రధానంగా దైవం కేంద్రంగా చేసుకుని దేవాలయ వ్యవస్థ ఏ విధంగా ముందుకు సాగాలో వారు అహర్నిశము కృషి చేస్తూ మనకందరికీ ముందు నడిపించే ఒక చైతన్యమూర్తిగా ఉన్నారు. రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత చేసిన అనేక కార్యక్రమాలు దేవాదాయ శాఖలోనే అత్యున్నత మార్పులు తీసుకొచ్చి ఆ సందర్భంగా వారిని గౌరవించాలనే దృఢ సంకల్పంతో అది కూడా మా మామీలు శ్రీ సత్యనారాయణ గారు కమిషనర్ ఆధ్వర్యంలో చేయాలని నిర్ణయించి వారిని ద్వారా ఈ కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అన్నిటికీ ధర్మ ప్రచార పరిషత్ కోఆర్డినేటర్ గారైన డాక్టర్ వేదాంతం రాజగోపాల్ చక్రవర్తి గారు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. దాన్ని దగ్గరుండి నడిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంతో మంది ఈ స్వామివారు తిరుమల తిరుపతిలో జరిగిన కార్యక్రమాలన్నీ కూడా నిన్న ఇక్కడ జరగటం, సుమారు 10,000 మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్వామివారికి దర్శనం చేసుకోవటం, స్వామివారి ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యులు గారు ఆధ్వర్యంలో జరిగింది. రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని పొంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, వైసీపీ ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆదివారం భీముడోలు మండలం కొల్లేరు గ్రామం మల్లవరం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మల్లవరం రామాలయంలో పూజలు చేసిన అనంతరం చెట్టున్నపాడు, ఆగడాలలంక, గుండుగొల్లు మీదుగా కొలసానపల్లి, భీముడోలు జంక్షన్, వడ్లపట్ల, అంబర్పేట, పోళ్ల, ఎంఎంపురం గ్రామాల్లో సుమారు 35 కిలోమీటర్లు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాసుబాబుకు కారుమూరికి ఘన స్వాగతం పలికి హారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ కందులపాటి శ్రీనివాస్, ఎంపీపీ కనుమల రామయ్య, జడ్పీటీసీ తుమ్మగుంట భవానీరంగ, వైసీపీ యువనేత పుప్పాల కార్తీక్, రాజా, పోళ్ల సర్పంచ్ దాయం సుజాత ప్రసాద్, పచ్చాబాబి, పులకంద మధు, కందులపాటి అయ్యప్పబాబు, కందులపాటి వాసు, పుప్పాల బుజ్జులు, అల్లు శ్రీను, పుప్పాల రామ్మోహన్ రావు, చెలికాని రాజబాబు, పుప్పాల చక్రధర్రావు, కందులపాటి మురళీధర్రావు, పులిచెర్ల వెంకట కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎంఎంపురంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న 5,000 మంది కార్యకర్తలకు పెద్దిరెడ్డి నారాయణమూర్తి విందు ఏర్పాటు చేశారు. రాజకుమార్ పని శాసన సభ్యులు మన పుప్పాల వాసుబాబు పట్ట చెడలు
ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి ఎప్పుడు గెలిపిద్దారని చెప్పి ప్రజలు ఉత్సాహంగా ఎదురుస్తున్నటువంటి రోజులు రానే వచ్చినాయి. ఈరోజు ఆఖరి సిద్ధం సభ జరగబోతా ఉంది. నవ్వుతో నభవిష్యత్. ఒక్కో సభకి మించి ఇంకో సభ అంటే సమరోత్సాహానికి ప్రజలు సమాయత్తమయ్యారు. ఇచ్చిన సంక్షేమాన్ని, ఇచ్చిన తీరుని, గడప గడపకి అందించినటువంటి ఆ యొక్క సిస్టమ్ని కూడా ప్రజలు ఇవాళ అర్థం చేసుకున్నారు. ఎక్కడా కూడా కులాల మత ప్రాంతాల పార్టీలకు అతీతంగా, అలాగే లంచాలకు తావు లేకుండా గడప వద్దకే పరిపాలన గొప్ప మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే రైతాంగానికి కానీ, విద్య మీద కానీ, వైద్యం మీద కానీ మరి ఫుల్గా ఫోకస్ చేసి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని వ్యవస్థల్ని కూడా సమూలంగా మార్పులు చేయడం జరిగింది. అలాగే గ్రామాల్లో మౌలిక సదుపాయాల విషయంలో కూడా గత ప్రభుత్వాల కంటే భిన్నంగా మంచినీళ్ళు, కరెంటు, రోడ్లు, డ్రైనేజీలు అంటే పూర్తిగా అయినా నేను చెప్పలేను. కానీ ఇప్పుడున్నటువంటి కోవిడ్ కష్టకాలంలో రాష్ట్ర ఇబ్బందుల్లో ఉన్నా కూడా కొన్ని కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ప్రతి గ్రామాన్ని, తక్కువ అంటే చిన్న గ్రామం 1500 మంది ఓట్లు ఉన్న గ్రామానికి అయితే సుమారు 3 కోట్ల నుంచి లెక్కేసుకుంటే ఇటువంటి 10,000 మంది జనాభా ఉన్న గ్రామానికి సుమారు 10 నుంచి 15 కోట్ల రూపాయలు నిధులతోటి ఈ మౌలిక సదుపాయాలు మేము డెవలప్ చేయడం జరిగింది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏదో ఇప్పుడు దాకా రోడ్లు బాగాలేదనుకున్నది, వాళ్ళ రోడ్లన్నీ కూడా కంప్లీట్గా మళ్ళీ తిరిగి మనం పునర్నిర్మాణం చేయడం జరిగింది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో మాయమాటలు చెప్పి, మాయ పనులు చేసి, రుణమాఫీలు అని చెప్పి, రుణమాఫీ అని చెప్పి రూపాయి ప్రజల అకౌంట్లో వేయకుండా, కనీసం వాళ్ళకి రుణమాఫీలు చేయకుండా గద్దెనెక్కినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి 150 సీట్లు 50% ఓట్లతోటి ఎంత గొప్పగా గెలిపించారు ప్రజలు గమనించారు. ఇప్పుడు మైనార్టీ 175 25 ఎంపీలు ఎందుకు గెలవలేమని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి ముందుకు వెళ్తా ఉన్నారు. ప్రజలు అన్నీ కూడా అభివృద్ధి, సంక్షేమం, రాష్ట్రం పురోగతి తీరు, ఇక్కడ నిర్మాణం జరుగుతున్నటువంటి అభివృద్ధి సంబంధించినటువంటి పోర్టులు కానీ, హాస్పిటల్స్ నిర్మాణం కానీ, లేకపోతే మెడికల్ కాలేజీలు ఏర్పడిన విధానం కానీ, పరిశ్రమలు వచ్చిన తీరు కానీ, జీడీపీలు అభివృద్ధి చెందడం కానీ, అలాగే ఈజీఎఫ్ డూయింగ్ నెంబర్ 1 స్థానంలో ఉండడం కానీ, అత్యధిక పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశం కల్పించే విషయంలో కానీ అన్ని రంగాల్లో కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇండియాలోని మొట్టమొదటి స్థానంలో జరిగింది. తప్పకుండా వచ్చేయాల్సి, ఎందుకంటే మరి నక్కలన్నీ ఒకటి నక్క చేతి రాష్ట్రాలు వేస్తూ మేమైతే సింగిల్గానే ఎలక్షన్కి వెళ్తా ఉన్నాం. బైక్ ర్యాలీ చేయడం ఉంగుటూరు నియోజకవర్గంలో వాసుబాబు గారితో దగ్గర 5,000 పైన బైకులు రావడం జరిగింది. ఎంతో పొద్దున్న 10 మొదలు పెడితే ఇప్పుడు దాకా సమయం పట్టింది మాకు రావడానికి. ప్రతి చోట బ్రహ్మరథం పట్టారు ప్రజలు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల సుపరిపాలన ప్లస్ వాసుబాబు గారు ప్రజలకు ఎంత అందుబాటులో ఉంటారో దానివల్లే ఇంతమంది ప్రజలు స్వచ్ఛందంగా, కార్యకర్తలు కానీ నాయకులు కానీ స్వచ్ఛందంగా వచ్చి ఎంతో ప్రేమ చూపించడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాల 10 నెలల పరిపాలనే రేపు మా ఇద్దరు గెలుపుకి రేపు తప్పకుండా ఉపయోగపడుతుందని చెప్పి, అలానే 7 నియోజకవర్గాలు ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో, అలానే పార్లమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్గా ఇవ్వబోతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఎక్కడ చూసినా ముఖ్యంగా మహిళలు ఇంటి బయటకు వచ్చి మరీ మాకు బ్రహ్మరథం పడుతున్నారు. దీన్ని బట్టి మా విజయం సంకేతాలు మాకు కనబడిపోతున్నాయి. ప్రత్యేక హోదా కోసం స్థానిక బీవీఆర్ కళా కేంద్రం వద్ద కోసంపూడి విజయ్ గత 2 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చలనం కోసం ఈయన ఆదివారం నుంచి ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. పార్టీలకు అతీతంగా నాయకులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కట్టా నాగరాజు, నేదూరి గంగాధర్, పిల్ల చిన్న తదితరులు పాల్గొన్నారు. కోసంబోడి విజయ్ గారు 2 రోజుల నుంచి రిలే చేస్తున్నారు. దాన్ని ఉద్దేశించి ఎందుకంటే ఏ పార్టీ మీద వ్యతిరేకత కాదు, ఇది ప్రత్యేక హోదా అనేది మన స్టేట్కి ఎన్ని రకాలుగా దాన్ని ఉపయోగపడుతుందనేది రాజకీయ నాయకులందరికీ తెలుసు. కానీ ఏ పార్టీకి ఇది వ్యతిరేకత కాదు. ప్రత్యేక హోదా వస్తే మన పిల్లలు స్టూడెంట్స్ కొన్ని వనరులు, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయనేది ఈయన కోసంబోడి విజయ్ గారి యొక్క ఆవేదన. ఏంటంటే దీనికి ఏదన్నా పార్టీ, రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో పెడితే పైకి ఈయన సంఘీభావం తెలుస్తుందనేది ఇతని అభిప్రాయం. కాబట్టి 2 రోజుల నుంచి రిలే చేస్తున్నారు. ఇది 3వ రోజు. స్పందన లేదు కాబట్టి అతను మనస్తాపం చెంది ఆమరణ చేస్తున్నాడు. కాబట్టి కోసంబోడి విజయ్ గారికి అందరూ సహకరించాలని స్టూడెంట్స్ యూనియన్ కానీ, సిపిఎం, సిపిఐ కానీ పార్టీలు కానీ సహకరించాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. పేరు కోసంబోడి విజయ్ కుమార్. నేను 2 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నాను. 2 రోజులు కాదు, 2 యుగాలు చేసినా మన ప్రభుత్వాలు మాత్రం స్పందించవు. ఎందుకంటే వాళ్ళ రాజకీయ పార్టీలు, వాళ్ళ పొత్తులు ఈ అడవుల్లో ఉండేవాళ్ళు కనీసం మన రాష్ట్ర యువతల గురించి కానీ, మన రాష్ట్ర ప్రయోజనాల గురించి కానీ ఏమాత్రం పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు రాష్ట్ర ప్రజలు 2000, 3000, 4000, 5000 ఓటుకి డబ్బు ఇచ్చి కొంటే ఓటేస్తారు అన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రజలను వాళ్ళు వెనకంజ వేస్తూ చిన్న చూపు చూస్తున్నారు. దానికి నిరసనగా నేను ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను. జాతీయ పార్టీ నాయకులుగా 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కు వచ్చి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన జాతీయ పార్టీలకు మాత్రమే ఎంపీ ఓటు వేయండి. అసెంబ్లీలో లోకల్గా ఏ ఓటు పార్టీకి అయితే ప్రత్యేక హోదాకు సపోర్ట్ చేసే పార్టీలకు మాత్రమే ఓటు వేయండి. ఇప్పుడు చిన్న విరామం. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379.
స్థానిక బలుసులమ్మ ఆలయ ప్రాంగణంలో శనివారం రాత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో టీటీడీ వారిచే శ్రీనివాస కళ్యాణ మహోత్సవం జరిగింది. కొట్టు సత్యనారాయణ సౌదిని కుమారి దంపతులు స్వామివారికి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. వేలాది మంది భక్తులు హాజరై కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. వేణుగోపాల దీక్షితుల బ్రహ్మత్వంలో వేదాంతం రాజగోపాల చక్రవర్తి పర్యవేక్షణలో కళ్యాణ మహోత్సవం జరిగింది. కొట్టు తాతాజీ, కొట్టు విశాల్, కొట్టు కుటుంబ సభ్యులు కర్రి భాస్కర్రావు, కైకాల శ్రీను, ముప్పటి సంపత్ కుమార్, గంటి చిన్న, సర్వేశ్వరరావు, కొట్టు అంజిబాబు, వట్టిప్రోలు రాము, పెదప్రోలు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. భక్తులకు శ్రీవారి లడ్డూతో పాటు తిరుచానూరు పద్మావతి అమ్మవారి లడ్డూ ప్రసాదాలు మంత్రి అందజేశారు. అటువంటి అద్భుతమైన మనం కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన శ్రీశైలం వెళ్ళి శ్రీశైలం మల్లికార్జున స్వామికి ఈ 2 ప్రక్రియతో కళ్యాణం జరుగుతుంది. మీరందరూ వాక్కు శరీరంతో ఏ పని చేసినా సరే ఒక పని మనసులో ఒక భావన ఉంటే ఆ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా తిరుమల తిరుపతిలో ఈ రకంగా అయితే శాస్త్రోక్తంగా జరుపుతారో అదేవిధంగా ఎంతో అరుదుగా అక్కడ స్వామివారికి ప్రధాన అర్చకులుగా ఉన్న వాసుదేవ దీక్షితులు గారి చేతుల మీదుగా ఈ కళ్యాణం జరగడం అన్నది నిజంగా మనందరూ అదృష్టం. ఎందుకంటే స్వామివారికి బాగా దగ్గర నుండి స్వామివారి కార్యక్రమాలన్నీ కూడా మరి ఆయన పర్యవేక్షణలో జరుగుతాయి. ఆయన స్వయంగా వచ్చి ఈ కళ్యాణం ఇక్కడ జరిపించడం అన్నది చాలా విశేషం. ఎందుకంటే శ్రీనివాస కళ్యాణాలు చాలా జరుగుతాయి. అనేక మంది అర్చక స్వాములు శ్రీనివాస కళ్యాణాలు జరుగుతాయి. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున అందులో ప్రధాన అర్చకుల సమక్షంలో ఈ కార్యక్రమం జరగడం అన్నది మనందరూ అదృష్టం. ఒక రకంగా ఇది నా అదృష్టం. 2 సంవత్సరాల క్రితం దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నాకు బాధ్యతలు చెప్పారు. ఆ బాధ్యతల్ని చిత్తశుద్ధితోటి నిర్వహించాలనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ భగవంతుడు మీద మనస్సు లగ్నం చేసి ఆయన సంతోషపడేలాగా ఈ శాఖని నిర్వహించే ప్రయత్నం చేశాను. అన్నీ అయిన తర్వాత అయినా సరే నాకు ఒక తృప్తి మిగిలిపోయింది ఏంటంటే మన తాడేపల్లిగూడెంలో ఈ తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరికీ నేను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉండి అందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రధాన ఆలయాలన్నీ కూడా ఆ స్వామివారిని దేవుళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వారి కళ్యాణ మహోత్సవాలు కానీ ఇతర కార్యక్రమాలు కానీ అన్నీ కూడా చేయించాలని ఒక ప్రణాళికాబద్ధంగా మరి జనవరి 12వ తారీఖున
మొదలు పెట్టడం జరిగింది. నిజంగా కార్యక్రమాలు జరిగే కొద్దీ మాకు రెట్టించిన ఉత్సాహంతో భక్తులు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చి ప్రతి కార్యక్రమంలో కూడా వేలాది మంది పాల్గొని మరి కార్యక్రమాలన్నీ జరిపించారు. ఎందుకంటే కార్యక్రమాలు జరపడానికి ఒక 2-3 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే జరపడం కుదరదో అనే అనుమానం ఉన్నా కానీ ఈ కార్యక్రమాలకి ఏ రకంగానూ కూడా అడ్డు రాదు. ఎందుకంటే ఈ కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ధర్మ పరిరక్షణ జరగాలి, హిందూ ధర్మం గురించి అందరూ కూడా తెలుసుకోవాలి. హిందూ ధర్మం అన్నది రాజకీయ నినాదం కాదు, రాజకీయ స్వార్థం కోసం హిందూ ధర్మాన్ని ఉపయోగించడం కాదు. సనాతన హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని, సనాతన హిందూ ధర్మం యొక్క వారసత్వాన్ని పుచ్చుకున్న మనందరూ కూడా ఆ హిందూ ధర్మం యొక్క మరి అది కాపాడడం కోసం ఆ హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, అది తెలుసుకునేలాగా చూడాలి. ఎందుకంటే ఇది అంతా ఇప్పుడు కంప్యూటర్ యుగం. ఉద్యోగరీత్యా ఎక్కడైనా విదేశాలకు వెళ్ళినా అక్కడ మన దేశం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు. విదేశీయులైనా మహిళల్ని ఎంత గౌరవిస్తారన్న దాని మీద అందరికీ కూడా ఒక మరి విశిష్టమైన అభిప్రాయం ఉంది. అందుకని మనం ప్రయత్నం చేసి దీన్ని కొనసాగిద్దామని హిందూ ధర్మ ప్రచార పరిషత్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. జనవరి 12వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ఆంధ్రదేశంలో ఉండేటువంటి ప్రసిద్ధమైన 13 దేవాలయాల నుంచి దేవతామూర్తులను ఇక్కడ తీసుకువచ్చి మీ అందరి చేత పూజలు, వ్రతాలు, హోమాలు భక్తులకందరికీ అఖండమైన పుణ్యాన్ని కలిగించే విధంగా కళ్యాణ మహోత్సవాలు మనం నిర్వహించుకోవడం జరిగింది. చివరిగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల నిత్య సేవలు, స్వామివారి కళ్యాణం, ఈ 2 కార్యక్రమాలతో ఈ ధర్మ ప్రచార మహోత్సవాలకు ఈరోజు మనం ముగింపు పగ్గబోతూ ఉన్నాం. స్వామివారికి శనివారం అంటే మహాప్రీతి. తనను వదిలి వెళ్ళిన మహాలక్ష్మిని వెతుక్కుంటూ వైకుంఠాన్ని వదిలి భూలోకానికి తరలి తిరుమల మీదకి చేరినటువంటి రోజు ఈ శనివారం. అందువలనే శనివారం అంటే స్వామివారికి చాలా ప్రీతికరమైన రోజు. అటువంటి ప్రీతికరమైన ఈ రోజున మాఘమాసంలో మానవుల యొక్క పాపాలన్నీ హరింపు చేసేటువంటి ఈ పావన మాసంలో మనం ఈ కళ్యాణ మహోత్సవం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఉదయం మీ అందరి సమక్షంలో గోవిందనామాల యొక్క స్మరణతో ఆధ్యాత్మికమైన వాతావరణంలో స్వామివారికి నిత్య సేవలు ప్రారంభం చేసుకున్నాం. పూళ్ల గ్రామంలో 50 లక్షల రూపాయలతో చేపట్టిన బాబీ పార్క్ అభివృద్ధి పనులను ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ప్రారంభించారు. డీసీసీబీ డైరెక్టర్ కందులపాటి శ్రీనివాస్ ఈ పార్కు మంజూరుకు విశేషంగా కృషి చేశారు. ఈ పార్కు పనులు కందులపాటి వాసుదేవరావు, కందులపాటి అయ్యప్పబాబు పర్యవేక్షణలో జరిగాయి. వీరు పార్కు పనులు పూర్తయ్యే వరకు అహర్నిశలు కష్టపడ్డారు. బాగా ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ కందులపాటి శ్రీనివాస్, రాయపాటి సత్య శ్రీనివాస్, తుమ్మగుంట భవానీ రంగ, కనుమాల రామయ్య, ఇంజేటి నీలమ జూనియర్, దాయం సుజాత ప్రసాద్, పెద్దిరెడ్డి హరిబ్రహ్మనాయుడు, ఎంఆర్డి బలరాం, గుండు కృష్ణ చైతన్య, దాసం దేవి నాగరత్నం, బి జ్ఞానరమ్య, పవన్ రాజ్ కుమార్, గంటా శ్రీనివాసరావు, మద్దుల పని, పద్మజ, రాజ, పుప్పాల కార్తిక్, గందులపాటి వాసుదేవరావు, కందులపాటి అయ్యప్పబాబు, పచ్చబాబి, కులకండ మధు, చెలికని రాజుబాబు, పుప్పాల రమేష్, పచ్చ సతయ్య, పులిచెర్ల వెంకటకృష్ణారావు, యాస వెంకటరామయ్య, పుప్పాల బుజ్జి, కందులపాటి మురళీధర్రావు తదితరులు పాల్గొన్నారు.
కోళ్ళ గ్రామంలో బావి వీధి బావి చెరువు అభివృద్ధి పనుల నిమిత్తం ఇక్కడ నిధుల నుంచి ఇల్లు నలపడిన వారి యొక్క సహకారంతో సుమారు పూర్వపు క్రీడా చైర్మన్ గారు మధ్యాహ్నపు బలరాం ఈశ్వరి గారు హయాంలో 50 లక్షల నిధులతోటి చెరువు లిఫ్టింగు, అభివృద్ధి, ట్రాకింగు, బోరు ఎన్ని పనుల నిమిత్తం 50 లక్షల రూపాయలతోటి మొదలుపెడతా జరిగింది. తర్వాత ఇంకా కొన్ని అభివృద్ధి పనులు కావాలని చెప్పి ఇప్పుడున్నటువంటి అధ్యక్షులు వద్దాని శ్రీనివాస్ గారిని కోరిన వెంటనే ఇంకో 10 లక్షల రూపాయలు ఇడానికి ఇవ్వడానికి కూడా ఆయన అంగీకారం తెలపడం జరిగింది. ప్రాసెస్లో ఉంది. అంటే సుమారు 60 లక్షల రూపాయల నిధులతోటి ఎక్కడో చూడటానికి కూడా ఇబ్బంది పడేటువంటి బావి చెరువు ఎప్పుడో రోజులు మంచి చెరువులు ఉపయోగపడేది. అలాంటి చెరువుని ఈరోజు సుందరంగా మనం చూసే సుందరంగా తీర్చిదిద్దడం, చుట్టూరు చక్కగా రిటర్నింగ్ వాళ్ళు తయారు చేసుకున్నాం, బోర్ వేసుకున్నాం. దాంతోపాటు చుట్టుపక్కలటువంటి ఏదైతే ప్రజలు కానీ ముఖ్యంగా మహిళలు రన్నింగ్ ట్రాక్ కూడా వాకింగ్ ట్రాక్ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి ఇటువంటి చిన్న చిన్న గ్రామాల్లో వారి యొక్క రోజువారీ వ్యాయామం కోసం ఇక్కడ చక్కటి వాకింగ్ ట్రాక్ సుమారు 200 మీటర్లు ట్రాక్ వచ్చేలాగా కూడా వాకింగ్ ట్రాక్ కూడా ఇక్కడ రెడీ చేయడం జరుగుతుంది. త్వరలో అది కూడా సర్వాంగ శుభ్రంగా వాకింగ్ ట్రాక్ చుట్టూ పచ్చదనం కోసం మొక్కలు అది వేసి పార్కులు కూడా అభివృద్ధి చేసి పిల్లలకి కూడా చక్కగా ఆట వస్తువులు ఏర్పాటు చేసి గ్రామస్తుల సహకారంతో కూడా పంచాయతీ వారు పరిగణిస్తున్నారు. పిల్లలకు కూడా ఆట వస్తువులు ఏర్పాటు జారుడు బళ్ళు కానీ లేకపోతే చిన్న చిన్న ఆటలకు సంబంధించినటువంటి పరికరాలను ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఒక పట్టణంలో పార్కులు ఏ రకంగా అభివృద్ధి చేయకుండా అలాగే కూడా ఈ ప్రాంతంలో కూడా వీరే ప్రజలతోటి పంచాయతీ ప్రతినిధులతోటి గ్రామస్తుల సహకారంతో చక్కటి బ్యాంకు పార్కు కూడా అభివృద్ధి చెందేలాగా కూడా ప్రయత్నం జరుగుతుంది. గ్రామాలు అభివృద్ధి చెందాలి. అందులో ముఖ్యంగా అర్బన్ డెవలప్మెంట్ వారు కూడా చక్కటి నిధులు సహకరించినందుకు పూర్వ ప్రతిష్ఠ వరకు ఈ ప్రతిష్ఠ వరకు కూడా మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాకర్లముడి గ్రామానికి చెందిన వైసీపీ నేతలు ముంగుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పసుపట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో జనసేనలో చేరారు. వీరికి ధర్మరాజు పార్టీ కండువాలు కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పంది రాంబాబు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. వీరంపాలెం శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి పీఠంలో శివరాత్రి ముగింపు వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. బాణాసంచా కాల్చుతుండగా తలపై పట్టడంతో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దాసరి పుష్ప అనే బాలిక తీవ్రంగా గాయపడి మృతి చెందింది. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. రూరల్ సిఐ రమేష్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బీసీ సంక్షేమ సంఘం నాయకులు సందక రమణ అధ్యక్షతన ఆదివారం సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు కేశవభట్ల విజయ్ హాజరయ్యారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తామరాడ చిన్న, బి సూర్యనారాయణ, వి అప్పలనాయుడు, వై కోటేశ్వరరావు, పి సాయి, కె తేజ, చక్రవర్తి, లక్ష్మీనాయుడు, మారిశెట్టి వెంకట నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి మరి మాతా సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి పురస్కరించుకొని మరి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి రోజున మరి వారికి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి సావిత్రిబాయి పూలే గారు ఆ రోజుల్లోనే ఆడవాళ్ళు చదువుకోవడానికి అనర్హులు అని ఒక సిద్ధాంతం నడుస్తున్నప్పుడు మరి పూలే గారు సావిత్రిబాయి పూలే గారికి చదువు నేర్పించి విద్యావంతురాలను చేసి అలాగే ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది మరి ఒక స్కూల్ కూడా పెట్టి ఈ బహుజనులని చదువు కోసం ఎంతగానో కృషి చేసినటువంటి వ్యక్తి మరి పూలే గారి దంపతులు. ఈ రోజున ఆడవాళ్ళు చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ అన్ని రంగాల్లో మగవారికి సాటి లేకుండా ధీటుగా ఉన్నారంటే ఆ రోజున సావిత్రిబాయి పూలే గారు చేసినటువంటి సాహసమని చెప్పాలి. ఏదేమైనా సరే ఈ రోజున అటువంటి గొప్ప మహాత్మురాల్ని తలుచుకోవటం మనకు వర్ధంతి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయటం మరి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరున మరి నమస్కారాలు తెలియజేసుకుంటూ సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా పిలిచినమంటే వచ్చిన మా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఈ సావిత్రిబాయి పూలే ఈ ప్రపంచంలోనే విద్యావంతురాలుగా తీర్చిదిద్ది ఈ యొక్క విద్యని మహిళలందరికీ సంబోధించి ఈ యొక్క కార్యక్రమాన్ని అంటే ఎంతో మహోన్నతమైన కార్యక్రమం కాబట్టే ఇంతమంది ఇన్ని తరాలుగా మహిళలకి విద్య ఎంత అవసరం అని చెప్పేసి ఈ ప్రపంచంలోనే అత్యంత విద్యావంతురాలైనటువంటి సావిత్రిబాయి పూలే గారికి ఈ వర్ధంతి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా నా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఆదివారం ప్రముఖ సైకాలజిస్ట్ సాండ్రా సుధీర్ కుమార్ చే విద్యార్థులకు వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కెరియర్ కౌన్సిలింగ్, స్టాఫ్ స్కిల్స్ తదితర వాటిపై వివరణ కల్పించారు. తల్లిదండ్రుల ప్రాముఖ్యత, గురువులపై భక్తిభావం, జీవితంలో కాలం విలువ తెలియజేశారు. ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థులు ఎన్నో విషయాలు తెలుసుకున్నారని ప్రిన్సిపల్ లక్ష్మీ సరోజ తెలియజేశారు. ఆదిత్య డిగ్రీ కళాశాల తాడేపల్లిగూడెం బ్రాంచ్ నందు సాండ్రా సుధీర్ కుమార్ ప్రముఖ సైకాలజిస్ట్, కెరీర్ కౌన్సిలర్ విచ్చేశారు. మా ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఉద్యోగాలకి పెద్దపీట వేస్తాం. మరి ఉద్యోగాలు రావడానికి ఏ నైపుణ్యతని మేము స్టూడెంట్స్కి ఇస్తే వాళ్ళు సక్సెస్ అవుతారు అనే దాని మీద ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాం. ఈ ఆలోచనలో భాగంగానే ఈ స్టేజ్ ఫియర్ పోగొట్టడం ఎలా, అలాగే మాట్లాడే కాన్సెప్ట్ ఎలా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్తూ ఒక ప్రముఖ యూట్యూబర్ సాండ్రా సుధీర్ కుమార్ గారిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇవాళ మార్నింగ్ నుంచి ఇవాళ ఆదివారం అయినా పొద్దున్నుంచి సాయంత్రం వరకు మా విద్యార్థులందరూ బాడీ లాంగ్వేజ్, సాఫ్ట్ స్కిల్స్, అలాగే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, కెరీర్ కౌన్సిలింగ్ ఇలా వివిధ అంశాల మీద నైపుణ్యతని తీర్చిదిద్దుకుంటున్నారు. ఇవన్నీ మా కరికులంలో భాగంగానే మేము చేస్తాం. ఈ రకాల ప్రోగ్రాంలు అరేంజ్ చేయడానికి మాకు సహకరించిన మా యాజమాన్యం ఎప్పుడూ మాకు కృతజ్ఞదాయకం. మా చైర్మన్ సార్ నల్లమిల్లి శేషారెడ్డి గారు, సెక్రటరీ మేడం సుగుణ మేడం అందరి సహకారంతోనే ఇలాంటివి అరేంజ్ చేయడం జరుగుతోంది. స్థానిక విజ్ఞాన వికాస్ స్కూల్లో రాత్రి యాన్యువల్ డే కార్యక్రమం నిర్వహించారు. స్కూల్ డైరెక్టర్ జి హరిబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎంఈఓ జ్యోతి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చాలా గట్టిగా పట్టుకుని అడుగుతున్నా. Let's go party. I'm a Barbie girl in the Barbie world.
గట్టిగా వేసుకోండి వాళ్ళకి. యాన్యువల్ డే అంటే ప్రసంగాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు, ఎందుకంటే స్టూడెంట్స్ యొక్క యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్, వాళ్ళ యొక్క సంవత్సరం అంతా కొన్ని రోజుల నుంచి ఏం నేర్చుకున్నారో అవన్నీ ఇక్కడ పర్ఫామ్ చేయడానికే వాళ్ళ యొక్క ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో కానీ నన్ను ఇన్వైట్ చేసి ఒక యాన్యువల్ డే సెలబ్రేషన్స్లో పెట్టారు అంటే విద్యార్థులందరికీ కూడా, విద్యార్థులతో పాటు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా చెప్పే మాట ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో చదువు అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే విద్య, వైద్యం ఈ రెండు రంగాల్లో ప్రాముఖ్యంగా అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. సో అది చాలా ఇంపార్టెన్స్. ప్రతి తల్లి తండ్రి కూడా ఏ స్టేట్లో ఉన్నా కానీ, వాళ్ళ యొక్క సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఏమున్నా కానీ తమ యొక్క పిల్లల్ని ఖచ్చితంగా కొంతవరకు మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ రావాలి, బేసిక్స్ వరకు నేర్చుకోగలగాలి. కానీ భారతదేశంలో ఇదివరకటి కంటే ఇప్పుడు పరిస్థితి చాలా మెరుగయ్యింది. చదువు అంటే ఇష్టం పడని వాళ్ళు, చదివించలేని పరిస్థితిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఇప్పుడు వాళ్ళ యొక్క పిల్లల్ని చదివించడానికి ఇష్టపడుతున్నారు. గత 32 సంవత్సరాల నుంచి ఈ విద్యా సంస్థని ఆ కుటుంబ సభ్యులందరూ కూడా అభివృద్ధి చేస్తూ పేరెంట్స్కి అందుబాటులో ఉంటూ, ఫీజులు అందుబాటులో ఉంటూ ఎంతోమంది పిల్లల్ని ఉన్నత భావాలతో తయారు చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. ఇటువంటి విద్యా సంస్థల్లో మీకు ఎడ్యుకేషన్తో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ కూడా ఉంటాయని తెలియజేస్తున్నాను. అలాగే మేడం గారు చెప్పినట్టు ప్రతి తల్లిదండ్రులు కూడా విద్యార్థుల్ని, వాళ్ళ యొక్క పిల్లల్ని ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురున్నా, ఎంతమంది ఉన్నా ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు బాగుండకపోయినా ఎక్కడో చోట ఫీజులు తీసుకొచ్చి కట్టి పిల్లల్ని చదివించి వాళ్ళ ప్రయోజకాలు చేయాలని నిశ్చయంతో ముందుకెళ్తున్నారు. అలాగే చిన్నప్పటికీ మా గత 20-25 సంవత్సరాలకి ఇప్పటికీ మార్పు ఏంటంటే విద్యా సంస్థలు చాలా దగ్గరలోకి వచ్చేసినాయి. ఇదివరకు గత 25 సంవత్సరాల క్రితం మనం ఇంజనీరింగ్ చదవాలంటే ఎక్కడికో దూరం వెళ్ళి చదవాల్సి వచ్చేది. అలాంటిది ఇక్కడ దగ్గరలోనే 8 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. అంటే విద్యా సంస్థలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే తల్లిదండ్రులు కూడా చక్కగా చదివిస్తున్నారు. మేడం గారు మన తాడేపల్లిగూడెం మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారు, ఆమె ఈ మధ్యకాలంలో ఉత్తమ ఎంఈఓగా అవార్డును కూడా తీసుకోవడం జరిగింది. మేడం గారు మంచి డెడికేషన్ ఉన్నటువంటి ఆఫీసర్ గారు. అందుచేత ఆవిడ యొక్క మన స్కూల్ గురించి మేడం గారు మీకు కొన్ని ఫ్యూ వర్డ్స్ చెప్తారు. కాబట్టి మీరు అందరూ శ్రద్ధగైన వాళ్ళు మేడం గారిని మనందరం కూడా ఆదరాభిమానాన్ని చూపించాలని కోరుకుంటున్నాను. గుండుగోలకు చెందిన వగ్వాల వెంకట మాధవరావు శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈయన స్టేట్ కబడ్డీ సెలక్షన్ కమిటీ మెంబర్గా పనిచేశారు. తెలుగుదేశం పార్టీలో మండల అధ్యక్షునిగా జడ్పీటీసీగాను సేవలందించారు. ఈయన మృతి పట్ల ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు సంతాపం తెలియజేశారు. స్థానిక సత్యవతి నగర్లోని ఇస్కాన్ మందిరంలో ప్రతి ఆదివారం పిల్లలకు సండే స్కూల్ నిర్వహించారు. ఇస్కాన్ సెంటర్ ప్రతినిధి మురళీనాథ్ ప్రభుజీ ఆధ్వర్యంలో ఈ తరగతులు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఈ ఆదివారం కూడా శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలకు వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక అంశాలపై శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించారు. తాడేపల్లిగూడెం బ్రహ్మానందరెడ్డి మార్కెట్లోని సంత మార్కెట్లో కూరగాయల ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత వారంతో పోల్చితే ఈ వారం కూరగాయల ధరలు నిలకడగానే ఉన్నాయి. టమోటాలు, చిక్కుడుకాయలు, వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, బీరకాయలు తదితర కూరగాయల ధరలు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. దీంతో మార్కెట్లో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.